ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బాటనీ టెక్స్ట్ బుక్ అధ్యక్ష. అధ్యక్ష రెండో పేజ్ గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది. మూడో పేజ్ లక్ష్మీ భారతి గారి సందేశం ఉంటుందండి. నాలుగో పేజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ టు గవర్నమెంట్ సందేశం ఉంటుంది. దాని తర్వాత అధ్యక్ష ఎవరైతే టెక్స్ట్ బుక్ రాశారో ఆ కమిటీ సభ్యులకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పేజీలు అధ్యక్ష. సందేశం విత్ ఫోటో అండి. ఫోటో ఉంది అధ్యక్ష. అయ్యో ముఖ్యమంత్రి గారు ఫోటో ఎక్కడ మిస్ అవుతారు చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి గారు మంచి ఫోటో పెట్టుకొని నవ్వుతూ పెట్టారు అధ్యక్ష. అంటే మీరు చూస్తే 9 పేజీలు, ఈ పుస్తకంలో 9 పేజీలు అధ్యక్ష వృధా చేశారు. దీనికోసం ఎంత ఖర్చు అయిందో నేను చెప్పాలి గౌరవ సభ్యులకి, అందరూ తెలుసు కదా. 9 పేపర్లు, 10 లక్షల పుస్తకాలు, కేవలం ఇంటర్మీడియట్ గురించి చెప్తున్నా. 10 లక్షల పుస్తకాలు మేము ప్రింట్ చేస్తాం అధ్యక్ష. సుమారుగా 30 పైసలు ఖర్చు అవుతుంది. అంటే 30 లక్షల రూపాయలు మేము ఈ పేజీలన్నీ తొలగించినందుకు సేవింగ్ చేసాం అధ్యక్ష. సంవత్సరానికి 30 లక్షల రూపాయలు కేవలం ఇంటర్మీడియట్ అధ్యక్ష. ఇది ఒకటి. ఓకే, చిక్కీ అధ్యక్ష. చిక్కీకి ఆయన ఫోటోలు అధ్యక్ష. చిక్కీకి ఆయన ఫోటో అధ్యక్ష. ఓకే అధ్యక్ష. బెల్ట్ పైన ఆయన పేరు అధ్యక్ష. పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన ఏమని రాశారండి? జగన్ అన్నారా? జగనన్న విద్యా కానుక. అందరు చూపించాలా? స్క్రీన్ లేదబ్బా, మీకు అందరు పంపిస్తా, అందరు చూడొచ్చు. దెన్ అంటే పబ్లిక్ అంతా విచిత్రం ఏంటంటే అధ్యక్ష, పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష, దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో. ఫోటో కూడా ఎలాగొని చూడండి అధ్యక్ష. నెలతప్పుడు బాల్ ఎట్లంటే ఇది ఎట్లంటే ప్రతిదీ గౌరవ సభ్యులు పార్థసారథి గారు చెప్పారు. చివరికి డిక్షనరీ కూడా వదిలిపెట్ల, అక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో అధ్యక్ష. అధ్యక్ష గుడ్డు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. పాపం గుడ్డేం పాపం చేసినా కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు అధ్యక్ష. వైఎస్ఆర్ ఎస్పీ గుడ్డు పైన కూడా స్టాంప్. అంటే కోడి గుడ్డుని కూడా చివరికి ప్రభుత్వం బ్రాండింగ్ వదిలిపెట్టారు. ఇదే అయిపోయింది. నెక్స్ట్ వస్తాను అధ్యక్ష. బ్యాగ్ అధ్యక్ష. బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్ష. బ్యాగ్ పైన కూడా ఇక్కడ ఆయన పేరు పెట్టుకున్నారు అధ్యక్ష. అంటే ఎంత అన్యాయం ఒకసారి గౌరవ సభ్యులు అందరూ గమనించాలి. అంటే ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి పేర్లు పెట్టాలా, పార్టీ రంగులు పెట్టుకోవాలా, ఇదే లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసినట్టు. అంటే ఒక ప్రాపగాండా మెషిన్గా గత ప్రభుత్వం ఈ వ్యవస్థను వాడింది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు నిజంగానే ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్ళకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు. ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకొని కాలర్ ఎగిరేసుకొని వెళ్ళే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది. ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి సోదరుడు, ప్రతి రైతన్న, ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది. కారణం వైఎస్ఆర్సీపీ ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది. కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు యాదృచ్ఛికంగా విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి
పిల్లలకు సంబంధించిన అన్యాయాలకు సంబంధించిన జరుగుతూ ఉన్న అన్యాయాలకు సంబంధించిన విషయాల మీద ఈరోజు యాదృచ్ఛికంగా ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 10 నెలలుగా వస్తూ ఉంది. ఈ 10 నెలల కాలంలో ఎన్నికల వేళ వాళ్ళు చెప్పిన సూపర్ 6లు సూపర్ 7లు అన్నీ గాలికి ఎగిరిపోయాయి. వ్యవస్థలన్నీ కూడా చదువులు కానీ, వైద్యం కానీ, గవర్నెన్స్ కానీ, వ్యవసాయం కానీ ఏది చూసుకున్నా కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు పిల్లలకు సంబంధించిన ఫీజులకు సంబంధించిన బకాయిలకు